కైలాసగిరి ప్రదక్షిణ చేయాలి అనంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి అని అంటూ ఉంటారు. కైలాసగిరి ప్రదక్షిణ పూర్తి చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకు అక్కడ ఏమైనా శక్తులు నిజంగా ఉన్నాయా, లేదంటే ఆ గిరి ప్రదక్షిణ చేసే క్రమంలో ఏం జరిగింది? అదేమైనా గిరి ప్రదక్షిణ 3 రోజులు, 3.5, కొంతమందికి 4 రోజులు కూడా. క్లైమేట్ అక్కడ ప్రకృతి సహకరించకపోతే ఎక్కువ కూడా అవుతుంది. అక్కడ కూడా ఇష్టం వచ్చినట్టు వడగళ్ళ వాన, వర్షం, రకరకాలుగా చీకటి, ఎప్పుడు ఏమవుతుందో మన చేతిలో ఏమి ఉండదు. అంతా పరమేశ్వరుడు మరి శివుడి ఆజ్ఞ అంతే. వెళ్ళేటప్పుడు మధ్యలో కొంచెం లామాలు కనబడతారు. అట్లాగే మనలాగే ఇంకెవరన్నా వేరే దేశస్తులు కూడా వచ్చి అక్కడ జర్మనీలు వాళ్ళు నాకు చాలామంది పరిచయాలు అయ్యారు. అక్కడ అమెరికన్స్ అడిగారు మమ్మల్ని. అక్కడ వాళ్ళకి ట్రాన్స్లేటర్స్ కూడా కొంతమందిని తెచ్చుకున్నారు లామాస్తో మాట్లాడడానికి కొంత అర్థంగా. సో హిందీ వచ్చిన వాళ్ళు కూడా నేపాలీసు, తర్వాత అక్కడ టిబెట్లో వాళ్ళకి లక్కీగా హిందీ వచ్చు కొంతమందికి, అందరికి కాదు. డలై లామా ఆ ప్రాంతం వాడే కదా. ఆయన నుంచి మన ఇండియాకి ఆ యుద్ధం 1962 ఆ టైంలో చైనా భారతదేశం యుద్ధం కావడం ఆయన వల్లే. ఆయన ఇక్కడ రావడం వల్ల, ఆయనకు అప్పచెప్పడం వల్ల, మనం అప్పచెప్పకుండా ఆయన ఇక్కడే పెట్టుకోవడం వల్ల అవన్నీ చరిత్ర బాగానే అందరికీ తెలుసు. అందుకని అక్కడ లామాసు జీవితంలో వాళ్ళు నిస్వార్థంగా దైవ తపోవనం, తపో క్షేత్రం అది. ఎవరు చూడు నామం చేస్తూనే ఉంటారు. ఎవరు కూడా ఖాళీ ఎవరు కూర్చోరు. అక్కడ ఏం లేవుగా, మరి ఏమన్నా ఉంటే ఏమన్నా చేయొచ్చు పనులు. చాలా వరకు ఏది ఉంటే అది దొరికితే తింటారు. వృక్షాలు కూడా చాలా రేరు. అంతా ఏమీ లేని ప్రదేశాలు. ఏదన్నా ఉంటే మహా అదృష్టం చూడడం. ఆ దారులు ఉంటాయి కదా, దానికి మానస సరోవరకు ఒక 13-14 దారులు ఉన్నాయి ఇండియా నుంచి. కాఠ్మండు నుంచి ఉన్నాయి, తర్వాత బద్రీ కేదారినాథ్ నుంచి ఉన్నాయి. అంటే అప్పట్లో కాలినడకలు వెళ్ళేవారట. మైసూర్ రాజావారు కూడా వెళ్ళారట. ఆయన శాలిగ్రామాలు తీసుకొచ్చి మన కంచిలోను, తర్వాత విష్ణు సంబంధించినటువంటి క్షేత్రాల్లోనూ కొన్నిట్లో ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన అదృష్టవంతుడు నిజంగా. వాడికి కూడా పూజలు ఈ రోజు కూడా చేసుకుంటున్నాం. ఓకే, మీరు శాలిగ్రామాలు అంటే గుర్తొచ్చింది, శ్రీరంగం అని చెప్పారు కదా. ఆ శ్రీరంగంలో అయితే ఒక గదిలో పెద్ద ఆలయంలోనే పెట్టేశారు దర్శనం చేసుకోవడానికి. శివాలయం పక్కన శివాలయంలో అవి కొన్ని ఏర్పాటు చేశారు. అవి అందులో రాశారు, బోర్డు కూడా ఉంటుంది, చూడొచ్చు. ఓకే, సో అంటే అక్కడే గండకీ నది కూడా ఉంటుంది. అవునమ్మా, గండకీ నది 2 ఉన్నాయి. భారతదేశం నుంచి వెళ్ళేటప్పుడు గంగోత్రి దగ్గర నుంచి దానికి ఒక దారి ఉంటుంది లోపలికి. అది 8 నుంచి 11 కిలోమీటర్లమ్మా. అది ఒక ఎడారి ప్రాంతంలా ఉంటుంది. అక్కడ కూడా ఎవరు ఉండరు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు. వెళ్ళడం అంటే అంతా ఇక వాళ్ళు ఆశ వదులుకొని వెళ్ళేవాళ్ళు. అంటే వాళ్ళకి దైవ చింతన తప్ప ఏమీ లేదు, అందుకోసం తిరిగి వచ్చారు. నాకు కూడా అలాంటివి ఇష్టం కాబట్టి ఆ గండకీ నదులు ఇక్కడ మనకు కనబడే గండకీ నది కాకుండా మూల గండకీ నది వేరే ఉంది. అది సృష్టి ఆదిలో గజేంద్ర మోక్షం జరిగింది. అది చాలా గొప్పది. ఇప్పటికి కూడా మనం హరికథలు గాను, బుర్రకథలు గాను పెద్దవాళ్ళు మరి ప్రవచకులు చాలా విశేషంగా చెప్తారు. అక్కడ గజేంద్రుడు, తర్వాత మొసలి అంటాం కదా మనం, అది 2 కూడాను దెబ్బలాడుకొని ఇచ్చేస్తే ఆ యొక్క బలం ఉందని చాలా సంవత్సరాలు దెబ్బలాడతాడు. తర్వాత ఆయన చేత కాదు. అప్పుడు శ్రీహరిని కోరతారు, ధ్యానం చేస్తారు. నీవు తప్ప నాకు ఎవరు దిక్కులేరు అంటే ఆయన గారు ఉన్నపళంగా వచ్చేస్తారు. దానికి మంచి మంచి పద్యాలు కూడా చాలా ఉన్నాయి. ఆయన గారు వచ్చేస్తారు. ఆయనతో పాటు లక్ష్మి పరివారం కూడా వచ్చినట్టుగా చెప్తారు. అప్పుడు వచ్చి ఆయన సుదర్శన చక్రంతో అక్కడ ఆ మొసలిని సంహరించి ఆ యొక్క గణస్వామిని అంటే మరి దాన్ని గజేంద్రుడిని మోక్షాన్ని ప్రసాదించి, అప్పుడు ఆ నీళ్ళల్లో ఈ యొక్క సుదర్శన చక్రం మునిగినందుకు గాను అక్కడ ఆ నీళ్ళల్లో పరమ పవిత్రమైనటువంటి శాలిగ్రామాలుగా ఏర్పడ్డాయి. అప్పటి నుంచే శాలిగ్రామాల చరిత్ర ఉన్నది. అంతకుముందు నాకు తెలిసి వినలేదు, కనలేదు, ఎక్కడా చదవలేదు. చాలా విశేషం. అవన్నీ ఎన్నో ఉండేవి, కొండలు కొండలుగా పుట్టలుగా ఉండేవి. అయితే వెళ్ళిన వాళ్ళందరూ కాస్త కాస్త తెచ్చుకోవడం ఇవన్నీ ఉన్నాయి.
కానీ తెచ్చుకునేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ మరి దొంగలు రెడీగా ఉంటారు, వెళ్ళేటప్పుడు మనకు కనబడరు, ఒక్కడు కనబడడు. ఓకే. రిటర్న్ వచ్చేటప్పుడు ఏంటంటే మన కోసమే కాచుకుంటారు, అదే వ్యాపారం వాళ్ళకి. మన దగ్గర ఇవన్నీ లాక్కుంటారు, ఇవ్వకపోతే చంపేస్తారు కూడా. కాబూలీ వాళ్ళలాగా మొసుగేసుకొని నేపాలీ వాళ్ళు, చైనా వాళ్ళు, ఆ బార్డర్స్ కదా 3 బార్డర్స్ కలిపిన చోటమ్మా. ఇండియా బార్డరు, చైనా, నేపాల్, ఇంకేమైనా బార్డర్స్ కలిస్తేమో నాకు తెలీదు. అవి ముఖ్యంగా అక్కడ ఉందన్నమాట. అది ఒకప్పుడు అంతా భారతదేశం అంటే ప్రపంచం అంతా మనమే. ఇప్పుడు ఇన్ని దేశాలు 204 దేశాల దాకా ఇప్పుడు లెక్కలో ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఒకప్పుడు మరి మనవే. కాలానుగుణంగా మరి మ్లేచ్చులు అంటారు కొంతమంది, అక్కడ నివసించడం వల్ల భారతీయులే అక్కడ నివసించారు, అవి వేరేగా మారాయి, ఎన్నో దేశాలుగా ఏర్పడ్డాయి. రష్యా ఇవన్నీ కూడా ఒకప్పుడు మనకి ఇప్పుడు పేరు పెట్టాం, ఒకప్పుడు అవి కావు. చాలా పేర్లు సంస్కృత పేర్లే ఉన్నాయి. మరి చాలా విశేషం ఉంది. ఒకసారి మన చరిత్ర గురించి ఒకసారి విశేషించి మాట్లాడుకుందాం. అసలు భారతదేశంలో ఏమేం కలుస్తుంది.